నానయ్య జైలు పోతే ఇచ్చినాడు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి అని చెప్పడానికి రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక ఘటనలన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితులను కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి. ఆశ్చర్యం కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను. ఆయన అడుగులకు మడుగులెత్తే పోలీసు అధికారులను అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను. అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళను రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తోవారు. సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో, టూ వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారో, రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తవ్విన అధ్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో, ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి. ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి, ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తున్నాడేమో, ఆయన వస్తూ ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి, ఆయన వస్తూ ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తవ్విన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు దాదాపుగా 2000 పైచీలకు పోలీసులు, 2000 పైచీలకు పోలీసులు, లెక్కలేనంత మంది డిఎస్పీలు, డిఐజీ ఇక్కడే తిష్టేసినాడట. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు, వీళ్ళంతా జగన్ వస్తూ ఉన్నాడు అని అంటే జగన్ను చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో, ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి, ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలనను చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు. ఎవరైనా ఎక్కడైనా పాలన చేస్తే బ్రహ్మాండమైన పాలన అందించి ప్రజల మన్ననలు పొంది ఆ మన్ననలతో ఆశీస్సులతో వచ్చే పాలన చూసి సంతోషపడాలి. కానీ ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి, పాలన మొదలైనప్పటి నుంచి సూపర్ 6లు, సూపర్ 7లు అని అంటూ ప్రజలంతా వెన్నుపోటు పొడిచాడు. పాలనంతా అబద్ధాలు, మోసాలతో కూడిన పాలన చేశాడు. వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. స్కూళ్ళు నాశనమైపోయాయి. విద్యా దీవెన, వసతి దీవెన అందక 6 క్వార్టర్స్, 6 త్రైమాసికాలు ఫీజులు అందక, విద్యా దీవెన, వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు, నాడు నేడు ఆగిపోయిన పరిస్థితులు, గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పిల్లలకు ఆహ్లాదకరమైన తిండి అప్పట్లో వస్తూ ఉంటే, ఈరోజు స్కూళ్ళల్లో తిండి తినాలంటే భయపడే పరిస్థితులకి పిల్లలు వెళ్ళిపోయిన పరిస్థితులు, నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు, ఇంగ్లీష్ మీడియం గాలి కొదిలేసిన పరిస్థితులు, టోఫుల్ అనేది 3వ తరగతి నుంచి ఒక పీరియడ్ దాకా తీసుకొచ్చిన చరిత్ర
గత పాలనలో మాకుంటే ఇంగ్లీష్ మీడియంను టోఫుల్ పీరియడ్లను ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు గత 14 నెలలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆరోగ్యశ్రీని దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఈ పెద్ద మనిషి. ఆరోగ్య ఆసరా గాలికెళ్ళిపోయిన పరిస్థితి. మా ప్రభుత్వ హయాంలో 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం తీసుకునే పేదవాడు గర్వంగా ఏ పేదవాడైనా హాస్పిటల్కు కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళి తలెత్తుకుని వైద్యం చేయించుకునే ఆ పేదవాడు వైద్యం అందక నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు బోర్డు తిప్పేసిన పరిస్థితుల మధ్య ఈరోజు పేదవాడి ఆరోగ్యం నడుస్తూ ఉంది. ఈరోజు రైతులకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఉచిత పంటల బీమా గాలికి వదిలేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులకు అందుతా ఉన్న రైతు భరోసా అన్న పథకం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి కూనీ చేసిన పరిస్థితి. రైతు వ్యవసాయం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు ఆత్మహత్య శరణ్యమన్న పరిస్థితిలోకి ఈరోజు వ్యవసాయం దిగజారింది. రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ పూర్తిగా పోయున్న పరిస్థితి. రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు రాజ్యాంగం వెళ్తా ఉన్న పరిస్థితి. సూపర్ 6లు సూపర్ 7లు మోసాలే అయి ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఇస్తా ఉన్న ప్రతి పథకము రద్దయిపోయి ఈరోజు ప్రజల బతుకులు పేదవాడి బతుకులు ఈరోజు అల్లాడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రజలు ఎక్కడ గొంతు విప్పుతారేమో అని చెప్పి ఆ గొంతును నొక్కడానికి చంద్రబాబు చేస్తూ ఉన్న ప్రయత్నమే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం. నిజంగా ఈరోజు సారి గమనించినట్లయితే ఇదే ప్రసన్న నా పక్కన ఉన్నాడు. నెల్లూరులో జరిగిన ఈ 2 ఉదంతాలు చెప్తా ఎంతగా దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి 2 ఉదంతాలు స్పష్టంగా కనిపిస్తాయి. నా పక్కన ప్రసన్న ఉన్నాడు. 6 సార్లు తాను ఎమ్మెల్యే. అలాంటి ప్రసన్నను చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు జరగలా ఇలాంటి పరిస్థితులు. రాష్ట్రంలో ప్రత్యర్థులు ఎవరైనా కూడా ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఉంటారు. అటువైపున ఉన్న పార్టీ వాళ్ళు ఇటువైపున వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లలో స్టేట్మెంట్లు ఇస్తారు. ఇటువైపున వాళ్ళు అటువైపున వాళ్ళని కూడా ప్రెస్ స్టేట్మెంట్లలో ఇస్తారు స్టేట్మెంట్లు. అటువైపున ఉన్న వాళ్ళు ఇటువైపున అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ వాడినప్పుడు ఇటువైపున ఉన్న వాళ్ళు కూడా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్తో అటువైపున వాళ్ళని కూడా విమర్శిస్తూ ఉండడం ప్రజాస్వామ్యంలో మనం రోజు చూస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఎప్పుడూ కూడా ఇలా మనుషులను చంపేయడానికి ఏకంగా 80 మందిని 100 మందిని ఇళ్లకు పంపించేసేసి వాళ్ళు తాగుండి రాడ్లతోనూ కర్రలతోనూ మారునాయుధాలతోనూ వచ్చి కార్లను కూడా తిప్పివేసి పడేసే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో 83 ఏళ్ల ప్రసన్న అమ్మ ఆవిడ మహిళ కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఆవిడను బెదిరించి ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ప్రసన్న ఆ సమయంలో ఇంట్లో ఉండింటే ప్రసన్నను చంపేసే కార్యక్రమం కూడా జరిగి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడూ మేము చూడలా. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం నిన్న మొన్న జరిగిన నగిరి ఎమ్మెల్యే రోజమ్మ గురించి ఎక్స్ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎక్స్ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు. చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు, సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా. మొన్న జెడ్పీ చైర్మన్ హారికమ్మ కారు ఆపి అద్దాలు పగలగొట్టి కర్రలతో దాడులు చేసి కారులో తాను తన మొగుడు ఉండగానే దుర్భాషలాడుతూ అన్యాయమైన తిడుతూ వారి మీద దాడి చేయడం అన్నది మీ డిక్షనరీలో అర్థం ఏమిటి చంద్రబాబుని అడుగుతా ఉన్నా. మా మాజీ మంత్రి రజనమ్మ ఎంతటి దారుణమైన భాషతో మీ తెలుగుదేశం నాయకులు మాట్లాడారు అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీ మంత్రుల ఇళ్లకు
మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఎలాంటి బీజం వేస్తూ ఉన్నారు చంద్రబాబు? సిగ్గుతో తలంచుకోవాలా నువ్వు చేస్తూ ఉన్న పనులకు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా మందలిస్తూ ఉన్నా. ఏదైనా రాజ్యాంగంలో ఉన్నప్పుడు, కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు డెమోక్రసీకి వాల్యూ ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో ఇటువైపున స్టేట్మెంట్లు అటువైపున స్టేట్మెంట్లు ఇచ్చుకోవచ్చు, కానీ స్టేట్మెంట్లు నచ్చకపోతే మనుషులను చంపేసే కార్యక్రమం దాకా ఇళ్లకు మనుషులను పంపించి చంపేసే కార్యక్రమం చేయడం అన్నది అతి హేయమైన రాజకీయం అని చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నిలదీస్తూ చెప్తా ఉన్నా. మరో ఉదాహరణ, నా పక్కనే ఉన్న గోవర్ధన్ అన్న కూతురు. నేను అడుగుతా ఉన్నా, గోవర్ధన్ అన్న జైల్లో పెట్టినప్పుడు వీళ్ళ ఇంట్లో బాధ ఉండదా అని అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ పిల్లలు కాదా అని అడుగుతా ఉన్నా. వీళ్ళందరికీ బాధ కలగదా అని అడుగుతా ఉన్నా. ఏం తప్పు చేశాడని చెప్పి గోవర్ధన్ అన్నను జైల్లో పెట్టారని అడుగుతా ఉన్నా. ఏకంగా 14 కేసులు, గోవర్ధన్ అన్న మీద పెట్టిన కేసులు ఏకంగా 14 కేసులు. ఒక కేసు అయిపోతూనే ఆ కేసు అయిపోయిన వెంటనే మరో కేసు పెడతా ఉన్నారు. పెట్టి మళ్ళీ జైల్లో తాను ఉండే కాలాన్ని పొడిగిస్తూ ఉన్నారు. ఇప్పటికి దాదాపుగా ఎన్ని రోజులు అయిందమ్మా జైల్లో ఉండబట్టి? 64 రోజులు. 64 రోజులుగా జైల్లో ఒక మాజీ మంత్రిని పెట్టారు. ఆశ్చర్యం కలిగించే విషయం నేను చెప్తా ఉన్నా. ఆయన మీద పెట్టిన కేసులు ఏమిటో తెలుసా? ఆయన మీద పెట్టిన అన్యాయమైన కేసులు ఏమిటో తెలుసా? గోవర్ధన్ అన్న పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి సాక్షిలో పబ్లిష్ అయిన తన ప్రెస్ మీట్ క్లిప్పింగ్ను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారంట. అదొక కేసు అయ్యా, అదొక కేసు. మనిషిని అరెస్టు. అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో వచ్చిన దాన్ని మీడియా పబ్లిష్ చేస్తే ఆ పబ్లిష్ చేసిన ఐటమ్ను వాట్సాప్ గ్రూపుల్లో ఈయన ఫార్వర్డ్ చేస్తే ఆయనకు సంబంధించిన మనుషులకు అది కేసు. దాని మీద జైలు. మాజీ మంత్రికి మరో కేసు. టీడీపీ నెల్లూరులో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడితే దానికి సంబంధించిన వీడియోను కాకాని ఫార్వర్డ్ చేశారంటూ ఇంకో కేసు పెట్టారు. అడుగుతా ఉన్నా, ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ తాను పెట్టిన దాన్ని తాను మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే దాని మీద మళ్ళీ కేసు. ఉచితంగా తెలుగుదేశం పార్టీ ఇసుకే అన్నారు. ఉచితంగా ఇసుక అన్నారు. ఎక్కడ ఉచితంగా ఇసుకిస్తున్నారని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర ఖజానాకు సంవత్సరానికి 750 కోట్ల ఆదాయం వచ్చేది. ఈరోజు రాష్ట్ర ఖజానాకు ₹1 రావడం లేదు ఆదాయం. రేటు చూస్తే ఇసుక గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వ హయాంలో కన్నా డబల్ రేటుకి అమ్ముతూ ఉన్నారు ఇసుకను. విచ్చలు విడిగా దోచేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని. అలాంటి సందర్భంలో ఇసుక ఉచితంగా దొరకడం లేదని, మీరు చెప్పింది ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పారు, ఆ ఇసుక ఉచితంగా దొరకడం లేదని భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలిపితే ఆ గతంలో పోలిస్తే రేటు డబల్ అయ్యింది అని చెప్పి వాళ్ళంతా కూడా నిరసన తెలుపుతూ ఉంటే దానికి గోవర్ధన్ అన్న సంఘీభావం తెలిపాడు అని చెప్పి ఆ తెలిపిన దానికి మరో కేసు. ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి జరుగుతూ ఉన్న ఈ ఘటనలు ఎలా అద్దం పడతా ఉన్నాయో గమనించమని అడుగుతా ఉన్నా. మరో కేసు, వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ శేషయ్యన్న మీద అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపితే దీన్ని నిరసిస్తూ గోవర్ధన్ అన్న మాట్లాడితే పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పి దాని మీద కేసు పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఏకంగా ఒక జెడ్పీటీసీని తీసుకొని పోయి అక్రమ కేసు నువ్వు పెడితే, నువ్వు అక్రమ కేసు పెట్టినావు అని చెప్పి ఆధారాలతో మాట్లాడితే
మాట్లాడిన ఆ వ్యక్తి మీద పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి కేసులు పెట్టడం ఎంతటి దారుణమో ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కావలి నియోజకవర్గం ఇంకొక కేసు. కావలి నియోజకవర్గంలో కొల్లదిన్నెలో మా పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తే బాధితులను పరామర్శించి పోలీసులు పక్షపాత వైఖరిని తాను ఎండగడితే దాని మీద కూడా మళ్ళీ కేసు పెట్టారు. అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన తన మనుషుల మీద అన్యాయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేసినా, బాధితులను వీళ్ళు పరామర్శించినా, మా వాళ్ళు పోలీసుల పక్షపాత వైఖరిని వీళ్ళు ఎత్తి చూపించినా దాని మీద కూడా కేసు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, ఇది నిజంగా నవ్వాలనో ఏడవాలనో కూడా అర్థం కాని దారుణమైన కేసు. 2024 ఎన్నికల సందర్భంగా అంటే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న పీరియడ్లో ఆ టైంలో లిక్కర్ పంచుతా ఉన్నారని చెప్పి కేసు పెట్టినారు. లిక్కర్ పంచుతా ఉన్నారని కేసు పెడితే తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద దర్యాప్తు కూడా పూర్తి చేసి ఛార్జ్ షీట్ కూడా వేసినారు కదా, అయిపోయింది కదా. మళ్ళా సంవత్సరం తర్వాత అదే ఛార్జ్ షీట్లోకి మళ్ళీ వెళ్ళి గోవర్ధన్ రెడ్డిని ఇప్పుడు ఇరికిస్తూ ఉన్నారు. ఏమయ్యా ఇది నాకు అర్థం కావడంలా. ప్రజాస్వామ్యంలో బతుకుతా ఉన్నామా? ప్రజాస్వామ్యంలో బతకడం లేదా? ఇంతకన్నా దారుణమైనది ఏమైనా ఉంటుందా? అది కూడా తప్పుడు వాంగ్మూలాలు మళ్ళీ ఇప్పుడు సృష్టించి ఆ గ్రామంలో ఏదో లిక్కర్ పంచుతా ఉంటే ఎవడో ఎందుకు పంచుతున్నారని అడిగినాడంట. ఈయన ఎందుకు పంచుతావా అని మీరు అడుగుతారా అని కొట్టమని చెప్పి ఈయన చెప్పినాడంట అని ఇప్పుడు కేసు పెడతారు. ఎంతటి దారుణంగా జరుగుతూ ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా. మరో కేసు, అక్రమంగా క్వాడ్స్ తవ్వకాలు చేశారని కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు మరో కేసు పెట్టారు. నిజంగా ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక మైన్లో క్వాడ్స్ తవ్వకాలు చేశారు అని చెప్పి కేసు పెట్టడం అంటే ఎంత దారుణమో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ కేసులో పసలేదు అని చెప్పి కోర్టు నిర్ధారించి A1, A2, A3లకు యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇచ్చింది. గోవర్ధన్ అన్న A4, మరి A1, A2, A3కి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినప్పుడు A4 వచ్చేసరికి మాత్రం ఏకంగా జైల్లో పెట్టినారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కేసులో ఎంత కుట్రపూరితంగా ఈ కేసు పెట్టారంటే, ఈ కేసులో ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చేసిన విజిలెన్స్ రిపోర్టు, ఈ విజిలెన్స్ రిపోర్ట్లో వీళ్ళే the village revenue officer Sri Siddam Pullaya also confirmed that no quarrying activities had been carried out for the past 4 years. ఈ లేచిన విజిలెన్స్ రిపోర్ట్లోనే ఇదే ఊర్లోనే తాటిపర్తి అనే విలేజ్లో ద విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సిద్ధం పుల్లయ్య అనే వ్యక్తి కన్ఫర్మ్ చేసినాడంట, నో క్వారీయింగ్ యాక్టివిటీస్ హ్యాడ్ బీన్ క్యారీడ్ అవుట్ ఫర్ ద పాస్ట్ 4 years అని. నేను అడుగుతా ఉన్నా, ఏందయ్యా ఇది నాకు అర్థం కావడం లేదంట. ఈ కేసు సరిపోదు అని చెప్పి ఈ కేసులో పసలేదని ఏకంగా SC ST కేసు పెట్టారు. మళ్ళీ దీంట్లో మైనింగ్లో SC ST కేసు పెట్టినారు. నిజంగా ఎంత దారుణమైన వీళ్ళ పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సేడిజం అన్నది చంద్రబాబు నాయుడులో నరాలలో సేడిజం అన్నది ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు కావా అని అడుగుతా ఉన్నా. మరో కేసు, ఇదేంది, మాగుంట శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి MP,
ఆయన నాలెడ్జ్ తెలియకోకుండా ఎవరో మైనింగ్ పర్మిషన్ తీసుకున్నారట, ఇల్లీగల్గా మైన్ చేశారంట, ఫోర్జరీ సంతకాలట. ఆ కేసు ఎప్పుడు పెట్టినాము? మా ప్రభుత్వ హయాంలో మేము బుక్ చేసిన కేసు. మా ఎంపీ అప్పట్లో మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయనకు తెలియకుండా ఎవడో ఫోర్జరీ సంతకాలు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ ఏదో తీసుకొని దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ చేశాడని ఒక చిన్న ఇన్సిడెంట్, దాంట్లో గ్రావెల్ ఏదో తవ్వినాడని చెప్పి చిన్న ఇన్సిడెంట్, దాని మీద మేమే ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం. మా ఎంపీ సంతకం దొంగ సంతకం చేసినాడు అని చెప్పి మేమే పెట్టించినాం. దాంట్లో మళ్ళీ విజిలెన్స్ ఎంక్వైరీ, ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో విజిలెన్స్ వాళ్ళు క్లియర్ కట్గా దీంట్లో చవ్వా చంద్రబాబు నాయుడు, ఆయన పేరు కూడా చవ్వా చంద్రబాబు నాయుడు, ఆ ఫోర్జరీ చేసినాడు కూడా, who paid the initial amount through 5 demand drafts as a purchaser అని రాసినాడు. అంటే ఈ చవ్వా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన మీద కేసు పెట్టలే. ఈయన మీద కేసు పెట్టకుండా ఈ కేసులో కూడా కాకాని గోవర్ధనని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం, సాక్షులు ఎవడనంటే చవ్వా చంద్రబాబు నాయుడు అనేవాడు సాక్షి అంట. అంటే తెలుగుదేశం వాడు సాక్ష్యం, తెలుగుదేశం వాడు సాక్ష్యం ఇవ్వడం ఏంది? ఆయన మీద కేసు పెట్టుకోకుండా ఆయన సాక్ష్యం తీసుకొని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు పెట్టడం ఏంది? ఎంతటి దారుణంగా జరుగుతూ ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా. ఆయన ఇల్లు 100 కోట్ల రాజభవనం అని చెప్పి అని ఇంకొకటి, ఇల్లీగల్గా ఆయన సంపాదించిన ఆస్తిలో 100 కోట్ల రాజభవనం పెట్టాడని అని ఇంకొకటి. ఇందులో సాక్షాత్తు వాళ్ళు విజిలెన్స్ రిపోర్టు వీళ్ళంతకి వీళ్ళే లెక్క కట్టినారు. ఏమని? అపాన్ examining the material evidence, the government assessed value of the 120 ankanams is 1.42 crores. The estimated construction value of the house is approximately 5 to 6 crores. అంటే వీళ్ళ లెక్కల ప్రకారం 6-7 కోట్లు దాటినప్పుడు ఇక్కడ 100 కోట్లు అని చెప్పి ఆయన మీద ఇంకొక తప్పుడు ఆరోపణలు చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి 14 కేసుల్లో ఆయనను రోజుకు ఆయన ఒక కేసు అయిపోతూనే ఒక కేసులో బెయిల్ వచ్చే టయానికల్లా ఇంకొక కేసు పెడతా ఉన్నారు. పెట్టి మళ్ళా స్టార్టు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వచ్చే టయానికి మళ్ళీ ఇంకొక కేసు. ఈ మాదిరిగా దారుణంగా రాష్ట్ర ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొంటా ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా? ఈరోజు ఈ రాష్ట్రంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో కరప్షన్ ఎంత జరుగుతూ ఉంది అని. విచ్చలవిడిగా కరప్షన్ ఏ స్థాయిలో జరుగుతూ ఉందని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా కళ్ళెదుటే కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చేశారు. రాష్ట్రంలో లిక్కర్ షాపులు అన్నీ కూడా ఎవరికి ఉన్నాయి అని అందరికీ తెలుసు. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఆ ఎమ్మెల్యే ఆ లిక్కర్ మాఫియా కార్టెల్ బాసు అని చెప్పి ఎవడైనా చెప్తాడు. ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలోనూ ఆక్షన్ను బాడి బెల్ట్ షాపులు నడిపిస్తూ ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ నియోజకవర్గంలో అయినా కూడా ఇల్లీగల్ పర్మిట్ రూములతో లిక్కర్ అమ్ముతున్నారు అనే సంగతి కూడా అందరికీ కనిపిస్తూ ఉంది. ఈ ఇల్లీగల్ పర్మిట్ రూమ్లో అయినా కూడా, ఈ బెల్ట్ షాపుల్లో అయినా కూడా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్ముతున్నారు అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇదంతా కనిపిస్తూ ఉంది. సాక్షాత్తు డిఐజీల ఆధ్వర్యంలో డిఎస్పీల ఆధ్వర్యంలో సిఐలు, వీళ్ళే ఒక మాఫియా ముఠా. వీళ్ళే డబ్బులు కలెక్ట్ చేస్తారు, వీళ్ళే అలా అమ్మనిస్తారు, అలా అమ్మిన దానికి వీళ్ళే డబ్బులు తీసుకుంటారు, వీళ్ళే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. చివరికి ఎమ్మెల్యేలకింత, చంద్రబాబుకింత, మధ్యలో పోలీసులకింత అని ఏకంగా పోలీస్ మాఫియా నడుపుతూ ఉన్నారు డిఐజీల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా అక్కడ ఇసుక అన్నది యథేచ్ఛగా దోపిడీ జరుగుతూ ఉంది. మిషన్లు పెట్టి కొట్టేస్తూ ఉన్నారు. ఎక్కడ ఉచితంగా ఇసుక ఇస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా.
కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. నియోజకవర్గంలో ఏ మైన్స్ ఉన్నా, ఎందుకు ఇదే నెల్లూరు జిల్లాలో సిలికా క్వాడ్స్ దోచేస్తూ ఉన్నారు ఏకంగా. ఎవడు సిలికా మైన్స్, ఎవడు క్వాడ్స్ మైన్స్ ఎవడుకున్నా కూడా వాళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్న విపిఆర్ అనే ఆయన పెద్ద మనిషికి ఆయన ద్వారానే అమ్మాల. ఇష్టం వచ్చిన రేటుకి అమ్మకూడదు, ఆయన ఫిక్స్ చేసిన ఆ రేటుకే ఆయన ద్వారానే అమ్మాల. నెల్లూరులో ఉన్న సిలికా మైన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఈ విషయం. కోర్టు కేసు వేసినారు, సిలికా ఓనర్స్ అందరూ కోర్టు కేసు వేసినారు. ఇదేం అన్యాయమయ్యా, ఇది మాకు మైనింగ్ పర్మిట్లు ఎందుకు ఇవ్వడం లేదయ్యా, మైనింగ్ పర్మిట్లు ఒక మాఫియా ఫామ్ చేసి ఈ రూట్లో వస్తేనే మైనింగ్ పర్మిట్లు ఇస్తారని చెప్పడం ధర్మమేనా అని చెప్పి ఏకంగా కోర్టులో కేసు వేసినారు. సిలికా క్వాడ్స్ ఈయన కలెక్ట్ చేస్తాడు, ఈయన ఇంత పెట్టుకుంటాడు, నారా లోకేష్ బాబుకు చంద్రబాబు నాయుడుకి ఇంత పంపిస్తున్నాడు. ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా ఆ నియోజకవర్గంలో మైన్స్ ఏదున్నా కూడా ఆ మైన్స్ ప్రతి మైన్లోనూ కూడా ఎమ్మెల్యే గారిని కలవాలా, పోలీసులు హుకుం జారీ చేస్తారు, డబ్బులు కలెక్ట్ చేస్తారు, ఎమ్మెల్యే గారికి ఇంత ఇవ్వాలా, మిగతాది పోలీసులు ఇంత పెట్టుకుంటారు, పైకి పంపిస్తామన్నారు డబ్బులు మిగతాది. ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా విచ్చలవిడి పేకాట క్లబ్బులు. ప్రతి పేకాట క్లబ్కు కూడా రేటును బట్టి 10,000 రూపాయలు పేకాట క్లబ్ అయితే నెలకు 6 లక్షలు ఇవ్వాలి. 5 లక్షల రూపాయలు పేకాట క్లబ్ రన్ చేసేది అయితే ఏకంగా వెస్ట్ గోదావరి జిల్లాల్లో అయితే ఏకంగా ఒక పేకాట క్లబ్బుల్లోనే 1 కోటి రూపాయలు ఇస్తున్నారు. విచ్చల విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది. పోలీసుల సమక్షంలో, పోలీసుల ఆధ్వర్యంలో మాఫియా ఫామ్ చేసి ప్రతి నియోజకవర్గంలో జరుగుతాను. నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా కూడా ఆ పరిశ్రమ నడుపుకోవాలి అని అంటే ఆ పరిశ్రమ యజమానులు వచ్చి ఎమ్మెల్యేకి ఇంత డబ్బు ఇవ్వాలా, పోలీసులు లేకపోతే ఎమ్మెల్యేని కలసమని చెప్పి ప్రోత్సహించేట్టుగా వీళ్ళు పోయి ప్రెజర్ పెడతారు, ఎమ్మెల్యే మనుషులను పంపిస్తారు, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఆగిపోతుంది, ఆ ఎమ్మెల్యేను పోయి యాజమాన్యం పోయి కలిసి ఆయనకు తులమో ఫలమో చేతిలో పెట్టాలా నెల, అందులో ఆయన ఎమ్మెల్యే ఇంత పెట్టుకుంటాడు, డిఐజీ ఆధ్వర్యంలో పోలీసులకు ఇస్తాడు, పోలీసులు కొంచెం పెట్టుకొని మిగతాది పెద్దబాబుకు చిన్నబాబుకు పంపిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో విచ్చలు విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది, కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. కానీ ఇంత కళ్ళ ఎదుట ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు. విచ్చలవిడిగా భూములు శనిక్కాయలకు బెల్లాలకు అమ్మేస్తారు. ఇలా కావలసిన వాళ్ళకు, వీళ్ళకి నచ్చినోడు ఎవడన్నా ఉన్నాడంటే 99 పైసలకు భూములు ఇస్తారు. వీళ్ళకి నచ్చినోడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే ఏకంగా 30 ఏళ్ళ కాంట్రాక్టు, 40 ఏళ్ళ కాంట్రాక్టు, రూపాయిన్నర ఇస్తే చాలంటారు. విచ్చలవిడిగా భూములు శనిక్కాయలకు బెల్లాలకు అమ్మేస్తూ ఉన్నారు. 4 రూపాయల 60 పైసలకు పీపీఎల్ చేసుకుంటూ ఉన్నారు. 2 రూపాయల 49 పైసలకు మేము ఆ రోజుల్లో పీపీఎల్ చేసుకుంటే నానా యాగి చేసిన ఇదే పెద్ద మనుషులు. అంత విచ్చలవిడిగా కరప్షన్ ఒక వైపున జరుగుతూ ఉంది. మరోవైపున సూపర్ 6, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. ప్రతిదీ కూడా మోసమని తేలిపోయింది. వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏ మనిషి కూడా సంతోషంగా లేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంటే ఈ మనుషుల తరపున, ఈ ప్రజల తరపున ఏ గొంతు వినపడకూడదు అని చెప్పి ఏకంగా ఈ పెద్ద మనిషి పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో పడేసినాడు. ఈయన 4 సార్లు ఎమ్మెల్యే. దళిత మాజీ ఎంపీ నందిగాం సురేష్ను 190 రోజులు జైల్లో పెట్టినాడు. ఈయన దళిత మాజీ ఎంపీ. మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకును రాజీవ్ అనేవాడిని ఆయనను జైల్లో పెట్టినాడు కేసులు పెట్టి. వల్లభనేని వంశీని ఒక కేసు అయిపోయిన తర్వాత మరో ఒక కేసు చిత్రహింసలు పెడుతూ జైల్లో పెట్టారు ఈ పెద్ద మనిషి. ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినాడు అని చెప్పి. అంతే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి
జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. కాలేజీ టైంలలో గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటారు. పిల్లోళ్ళన్నా కొట్టుకోకుండా ఉంటారా? పిల్లోళ్ళు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు, మా పెద్దిరెడ్డి రామచంద్రరాడు అన్న ఉడుకు రక్తంలోనే ఉండింటాడు, తపానాలు పీకింటాడు. ఏం తప్పేముంది? ఆ టైంలో జరిగింటాయి. ఆ జరిగిందాన్ని గుర్తుపెట్టుకొని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు, ఈయన మనిషిలోని విషం, ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. మరొకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పాపం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం తప్పు చేసినాడో నాకైతే తెలియదు. కేవలం ఆయన చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కావడం. ఇదే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ. ఇదే చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ చంద్రగిరిలో 1983లో 1978లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి పోటీ